రంగనాథ్ గారు అంటే ఈ 1.5 ఇయర్లో చాలా అచీవ్మెంట్స్ చూశారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ అంటే లేక్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, లాంగ్ టర్మ్ ప్రొటెక్ట్ చేసే పాసిబుల్ ఉంటుందంటారా? ఒకవేళ ఉంటే అది ఎలా? సో ఇప్పుడు నోటిఫికేషన్స్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. చెరువుల్ని నోటిఫై చేయటం అనేది ఒకటి. గతంలో కూడా నోటిఫై చేశాం. నోటిఫై చేసి ఇది చెరువు హద్దుల నిర్ధారణ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు హద్దును నోటిఫై చేశాను, ఇదిగో ఇదని చెప్పిన తర్వాత దాన్ని దాటుకొని ఎవడన్నా వస్తే గనక అతని మీద యాక్ట్ చేసేటువంటి సిస్టమ్ కూడా ఉండాలి. గతంలో ఏం జరిగేది, సపోజ్ ఒక చెరువులో ఎవడన్నా ఆక్యుపై చేసి ఎవడన్నా కట్టాడు అనుకుందాం, ఒక నాలాలో ఆక్యుపై చేసి కట్టాడు అనుకుందాం. కట్టినప్పుడు ఏం జరిగేది అంటే నువ్వు ఇరిగేషన్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇరిగేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు దే ఆర్ ద కస్టోడియన్స్. వాళ్ళు దాన్ని తీయడానికి ఎంక్రోచ్మెంట్ తీయడానికి ఎవరు, రెవెన్యూ వాళ్ళ దగ్గరకు, మున్సిపాలిటీస్ వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి, అంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గరికి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అనేవాళ్ళు మీరు రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఒకళ్ళు అనేవాళ్ళు, ఇట్లా ఒకళ్ళ దగ్గరకు ఒకళ్ళు తిరుగుతూ ఎవరు ఫైనల్గా ఏంటంటే దాని మీద యాక్ట్ చేసే పరిస్థితి లేకుండా ఉంది. ఇప్పుడు అన్ని పవర్స్ అన్ని కూడా తెచ్చి ఒక సంస్థలో పెట్టినప్పుడు ఇప్పుడు మేము వీళ్ళ దగ్గర పోండి వాళ్ళ దగ్గర పోండి అనేది ఏమి ఉండదన్నమాట. సో మీరు చూసారు ఎన్నో సందర్భాల్లో ప్యాట్నీ నాలా బెస్ట్ ఎగ్జాంపుల్, సికింద్రాబాద్ మన ఆనంద్ థియేటర్ దగ్గర ఉన్నటువంటిది 30 ఏళ్ల నుంచి ఆ ఎంక్రోచ్మెంట్ ఉంది. ఆ నాలా 20 మీటర్లు ఉండే నాలా 5 మీటర్లు అవుతుంది ఒక దగ్గరకు వచ్చేటప్పటికి. దానివల్ల పైన 27 కాలనీలు ముంపుకు గురవుతున్నాయి. మోర్ దెన్ 1,50,000 మంది దానివల్ల సఫర్ అవుతున్నారు. బట్ ఏంటంటే ఎవడు నోబడీ ఈస్ ట్రైంగ్ టు బెల్ ద క్యాట్. వీళ్ళకి గంట కట్టేది అనేది ఏ సంస్థ జరగట్ల.